బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు హైదరాబాద్లో పెనుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. భారీ గాలులకు పలు చోట్ల వృక్షాలు కుప్పకూలిపోయాయి. నగరంలోని పలు కాలనీలు అంధకారంలో ఉన్నాయి. విద్యుత్ అంతరాయంతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మల్కాజ్గిరి, ఎస్ఆర్ నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సైదాబాద్, మలక్పేటల్లో భారీ వర్షం కురుస్తోంది. రామంతాపూర్, హబ్సీగూడలో ఉరుములు, మెరుపులు, గాలి దుమారంతో కూడిన వర్షం కురుస్తోంది. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడడంతో ఆ ప్రాంత ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. మరోవైపు రోడ్లపై వరద నీరు పెద్ద ఎత్తున ప్రవహిస్తోంది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఫ్లడ్ లైట్ టవర్ పెనుగాలులకు ఒకసారిగా కుప్పకూలిపోయింది. టవర్ మీద పడడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ కమిషనర్ ఘటనా స్థలికి చేరుకున్నారు. మరోవైపు పాత బస్తీలో భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. భారీ వర్షంతో విద్యుత్తుకు అంతరాయం ఏర్పడింది. దీంతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో పలుచోట్ల భారీ వృక్షాలు కుప్పకూలిపోయాయి. దీంతో ఎన్డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ బృందాలు రంగంలోకి దిగి చర్యలు చేపడుతున్నాయి. వర్షం కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కూలిపోయిన చెట్లను తొలగించి ట్రాఫిక్ అంతరాయం లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలని తమ సిబ్బందిని జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ ఆదేశించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, ప్రస్తుతం హైదరాబాద్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. మరోవైపు అధికారులు ఎలాంటి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది? థ్యాంక్ యూ రఘు. హైదరాబాద్ లో గాలి వానతో బీభత్సం సృష్టిస్తుందని చెప్పవచ్చు. ఎల్బీ స్టేడియంలో కుప్పకూలిన ఫ్లడ్ లైటర్ టవర్ అయితే ఏదైతే ఉందో అది స్టేడియంలో పడిపోయినట్టు కూడా అందుకున్న సమాచారం అందుకున్న అటు జిహెచ్ఎంసీ అధికారులు కానీ దాన్ని పూర్తిగా తీసివేయడానికి కూడా సహాయక చర్యలు అయితే చెప్పడం జరిగింది. ఎమర్జెన్సీ ఏదైతే ఎమర్జెన్సీ సిబ్బంది అయితే ఉందో ఇమీడియట్ గా అక్కడికి వెళ్ళి ఆ సహాయక చర్యలు తీయాలని చెప్పి కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ కూడా అధికారులకు సూచించడం జరిగింది. అయితే ఈ సాయంత్రం ఒకేసారిగా పూర్తి స్థాయిలో వాతావరణం మాడిపోవడం, తర్వాత చల్లబడి తర్వాత భారీ ఎత్తున గాలి వీసిన నేపథ్యంలో అక్కడక్కడ భారీ వృక్షాలు చెట్లు కూడా పడిపోవడం, రోడ్డు మీద పడిపోవడం నేపథ్యంలో ఆఫీస్ నుంచి ఇంట్లోకి వెళ్లే సమయంలో భారీగా ఈ వర్షం నేపథ్యంలో ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు గురయ్యారన్నట్టు తెలుస్తుంది. అక్కడక్కడ కరెంట్ పోల్ కానీ తర్వాత మాన్యువల్లో పూర్తి స్థాయిలో మాన్యువల్ కూడా సరిగా లేకపోవడంతో అక్కడక్కడ మాన్యువల్ లో కూడా కింద పడే ఇబ్బందులు చాలా ఇబ్బందులు పడినట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఎల్బీ నగర్, తర్వాత కోటి, ఉప్పల్, నారాయణగూడ, అంబర్పేట్, ఫీవర్ హాస్పిటల్, విద్యానగర్, నల్లకుంట, సికింద్రాబాద్, అల్వాల్ ఈ ప్రాంతంలో భారీ ఎత్తున వర్షం పడినట్టు, తర్వాత ఈదురుగాలితో కూడా వర్షం పడిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రజలకు చాలా తీవ్ర ఇబ్బందులు అయితే గురినట్టు తెలుస్తుంది. అయితే ఏదైతే దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి దక్షిణ కేరళలో కర్ణాటక మీదుగా ఈ తెలంగాణకు ఈ వర్షం పడుతున్నట్టు కూడా వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది. దాదాపు 1.5 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ధోరణి కొనసాగుతున్న నేపథ్యంలో ఇలాంటి వర్షాలు పడుతున్నాయని చెప్పి కూడా అటు వాతావరణ శాఖ తెలిసింది. ఏప్రిల్ 25వ తేదీ వరకు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఇది విధంగానే ఉంటుందని చెప్పి అటు అధికారులు కూడా చెప్తున్నారు. దాదాపు 48 గంటల పాటు వాయుగుండంగా మారి పూర్తిగా శ్రీలంకకు సంబంధించిన తూర్పు ప్రాంతం మీదుగా వాయు దిశగా తమిళనాడుకు ప్రయాణించే అవకాశం ఉందని చెప్పి కూడా అటు వాతావరణ శాఖ కూడా వెల్లడించడం జరిగింది. ఈ తెలంగాణలో మొత్తం మీద ఈ రోజు ఉరుములతో మెరుపులతో కూడిన వర్షాలు అయితే భారీ ఎత్తున పడుతున్నట్లు కూడా అటు వాతావరణ శాఖ కూడా వస్తుంది. అక్కడక్కడ ఒక మోస్తరు వర్షం నుండి ఒక భారీ వర్షాలు కూడిన నేపథ్యంలో అటు పంట నష్టం దాదాపు పంటకు చేతికొచ్చే సమయానికి ఇలాంటి వర్షాలు పడడంతో అటు రైతులు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి జరుగుతుంది. ఎల్లుండి ఏదో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నట్టు కూడా అటు వాతావరణ శాఖ ప్రధానంగా హైదరాబాద్ లో ఈ రోజు వర్షం పడిన నేపథ్యంలో అటు తీవ్ర ఇబ్బందులు పాలైతే ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పాలవుతుందని తెలుస్తుంది. భారీ ఎత్తున వర్షం పడిన నేపథ్యంలో చాలా చెట్లు కానీ తర్వాత పోల్ కానీ విరిగిపడిన నేపథ్యంలో ఎమర్జెన్సీ బృందం మట్టుకం ఎప్పటికప్పుడు డిఆర్ఎఫ్ ఏదైతే బృందం జిహెచ్ఎంసీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డిఆర్ఎఫ్ బృందం ఏదైతే ఉందో ఇమీడియట్ గా ఎక్కడెక్కడ చెట్లు ఉన్నాయో చెట్లను కూడా తీసివేసిన ట్రాఫిక్ అంతరాయంతో కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా వెల్లడించడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ రమేష్.